హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఉమెన్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం కోసం సంతూర్ వారు ఉమెన్ స్కాలర్షిప్ 2024-25 డీటెయిల్స్ ని ఇష్యూ చేశారు. ఇది వచ్చి సంవత్సరానికి 24,000 రూపీస్ క్యాష్ కింద స్కాలర్షిప్ ని అందజేస్తుంటారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే ఏ విధంగా అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలి, దీని ఎలిజిబిలిటీస్ ఏమిటి, అన్ని డీటెయిల్స్ కూడా నేను మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా లేదు, యూస్ఫుల్ అయిన వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఈ సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ సంబంధించి ఈ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు సంతూర్ scholarship.web వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్, అన్ని డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ సంతూర్ ఉమెన్స్ స్కాలర్షిప్ సంబంధించి వెబ్సైట్కి వెళ్ళినప్పుడు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, సంతూర్ scholarship.com అనే వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ యొక్క హోమ్ పేజ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. దీని యొక్క ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 20th September 2024. ఇది ఈ విధంగా హోమ్ పేజ్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా మీరు స్టడీ చేయవచ్చు. వీళ్ళు లాస్ట్ 8 years నుంచి క్లోజ్లీ 8,000 స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ను అందించడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ స్కాలర్షిప్ సంబంధించి నేను వీడియో చేయడం జరిగింది. చాలా మంది చాలా మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. చాలా మంది ఈ స్కాలర్షిప్ వల్ల బెనిఫిట్ కూడా పొందారు. ఇక డీటెయిల్స్ చూడండి, ఇక్కడ వీరు పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఏమిటని చూసినట్టయితే పాస్ 10th ఫ్రమ్ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్లో 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పాస్ 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో కానీ జూనియర్ కాలేజెస్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కానీ అకాడమిక్ ఇయర్ 2023-24లో కంప్లీట్ అయ్యి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుండాలి. అలాగే ఎన్రోల్ ఇన్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బిగిన్స్ 24-25. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ వచ్చి 24-25 విద్య అంటే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చెప్తున్నారు క్లియర్గా. ఇక అప్లికేషన్ కానీ చూసినట్లయితే candidates fulfill the eligibility criteria must apply using prescribed application form. Application form can also download from this link. The prospective candidates are required to submit the duly filled in application form by the deadline to consider for the grant. ఇక్కడ ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో అప్లై చేయొచ్చు, లేదా ఆన్లైన్లో కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. ఆఫ్లైన్లో ఏ విధంగా చేయొచ్చు, ఆన్లైన్లో ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా డీటెయిల్గా మీకు వివరించడం జరుగుతుంది. ఇక స్కాలర్షిప్ అమౌంట్ ఎంత అని చూసినట్లయితే ద స్టూడెంట్ వుడ్ బి గివెన్ 24,000 per annum till they complete their course of study. మీ కోర్స్ కంప్లీట్ అయిపోయే వరకు కూడా 24,000 ఇవ్వడం. అంటే 10th క్లాస్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి 24,000 ఇవ్వడం జరుగుతుంది. అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకుంటే 3 సంవత్సరాలు కూడా 24,000 ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు యూటిలైజ్ ద స్కాలర్షిప్ ఫర్ సోషల్ ఫీజ్ ఆర్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇన్సిడెంట్ టు ఎడ్యుకేషన్. సోషల్ ఫీజు కింద ఉపయోగించవచ్చు, లేదంటే ఇతర ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఇవి వచ్చి స్కాలర్షిప్ అమౌంట్ గురించి డీటెయిల్స్. ఇక డెడ్ లైన్ ఎప్పుడు అంటే ద లాస్ట్ డేట్ ఆఫ్ అప్లైయింగ్ 20th September 2024. అప్లై ఆన్లైన్, డౌన్లోడ్ అప్లికేషన్ హిందీ, ఇంగ్లీష్. ఇక ముందుగా అప్లికేషన్ డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. చూడండి, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు అప్లికేషన్ ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. విప్రో కెరీర్స్ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ బ్రైట్నింగ్
ఉమెన్ ఫ్యూచర్ అంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మీరు స్టడీ చేయండి. ఇది చూడండి, ద ఫీల్డ్ అప్లికేషన్ మస్ట్ బి అడ్రస్డ్ టు విప్రో కేర్ సంతూర్. ఈ అడ్రస్ కి, ఈ బెంగళూరు అడ్రస్ కి పోస్ట్ చేయవలసి ఉంటుంది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ లో చూసినట్లయితే అప్లికేషన్ ఫర్ గ్రాంట్ అండర్ సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 24-25. ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫిక్స్ చేయవలసి ఉంటుంది. విప్రో కేర్స్ విల్ జనరేట్ అప్లికేషన్ నెంబర్ అండ్ కమ్యూనికేట్ వయా ఈమెయిల్ ఫర్దర్ రెఫరెన్స్ కోసం మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఈ అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ వరకు పర్సనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫస్ట్ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. డొమిసైల్ చూసినట్లయితే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన ఉమెన్స్ మాత్రమే ఫీమేల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం కాబట్టి వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. జెంట్స్, బాయ్స్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు. ఇక ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఈ విలేజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, స్టేట్ మెన్షన్ చేయాలి. పిన్ కోడ్ ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ లో రాయవలసి ఉంటుంది. విలేజ్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ కూడా ఇవ్వాలి ఈ పర్మనెంట్ అడ్రస్ ది. అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, వర్కింగ్ మొబైల్ నెంబర్స్ ఇవ్వాలి. అప్లికెంట్ యొక్క మొబైల్ నెంబరు, ఫాదర్ మొబైల్ నెంబరు, మదర్ మొబైల్ నెంబరు, ల్యాండ్ లైన్ అయితే ఎస్టీడీ కోడ్ తో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికెంట్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, 10th క్లాసు, 12th క్లాసు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కేవలము గవర్నమెంట్ స్కూల్, కాలేజీలో చదివిన వారు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. డీటెయిల్స్ ఆఫ్ ద కోర్స్, ఇప్పుడు చదువుతున్న కోర్స్ ఏమిటి అనేది కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఆఫ్ ది డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, మీ కాలేజ్ ప్రిన్సిపల్ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, పేరెంటల్, ఫాదర్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి, మదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అనేది ఇక్కడ డీటెయిల్డ్ గా ఇవ్వాలి. ఇక తర్వాత ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్ కరెంట్లీ స్టడీయింగ్, ఇఫ్ ఎస్ ప్లీజ్ ప్రొవైడ్ ద డీటెయిల్స్. మీ యొక్క తోబుట్టువులు ఎవరైనా చదువుతుంటే వారి యొక్క వివరాలు ఇవ్వాలి. ఇక్కడ డిక్లరేషన్ ఫిల్ చేసి డేట్ వేసి మీ సంతకం, మీ పేరెంట్ యొక్క సిగ్నేచర్ పెట్టిన తర్వాత మీరు చదువుతున్న కాలేజీ హెడ్ టీచర్ అంటే ప్రిన్సిపల్ చేత ఇక్కడ సిగ్నేచర్ చేయించి స్టాంప్ వేసి ఆఫ్లైన్ లో అప్లికేషన్ ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఈ ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా 20th సెప్టెంబర్ లోపలనే వెళ్ళాలి. పోస్టల్ ఢిల్లీకి వీళ్ళకి ఏ విధమైన సంబంధం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. అప్లై ఆన్లైన్ అని ఇక్కడ ఉన్నది బాటమ్ లో, లేదా ఫస్ట్ లో కూడా అప్లై ఆన్లైన్ ఉంటుంది. అప్లై ఆన్లైన్ ఈ 2 ట్యాబ్లలో ఎక్కడ క్లిక్ చేసినా ఒకటే. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది సంతోష్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 24-25 ఎంపవరింగ్ ఉమెన్ టు అచీవ్ దేర్ డ్రీమ్స్ అని స్కాలర్షిప్ అవార్డు 24,000 per annum అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ డీటెయిల్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు స్టడీ చేసినట్టయితే సరిపోతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళైతే ఫస్ట్ ఇయర్, అదేవిధంగా డిగ్రీ చదువుతున్న వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ లో ఈ సంవత్సరం చదువుతున్న వాళ్ళే, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, థర్డ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎలిజిబుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ కారని వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అదేవిధంగా బెనిఫిట్స్ 24,000 per annum ఇస్తారు. ఇది దేనికి యూజ్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. ఇక్కడ డాక్యుమెంట్స్ ఏం కావాలి, అప్లికెంట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిగ్రీ కాలేజ్ ఐడి, మీరు చదువుతున్న కాలేజ్ యొక్క ఐడి కార్డు, అదేవిధంగా క్లాస్ 12 and 10th మార్క్ షీట్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసినట్టయితే, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధారు, రేషన్ కార్డు ఆర్ ఎనీ ఐడి ప్రూఫ్ ఉండాలి. ఫోటోగ్రాఫ్ ఆఫ్ అప్లికెంట్ పాస్బుక్ అదర్ దాన్ గ్రామీణ బ్యాంక్ అంటే అప్లికెంట్ యొక్క ఆ స్టూడెంట్ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఉండాలి. గ్రామీణ బ్యాంక్ అయితే నేషనలైజ్డ్ బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి వీళ్ళకి. హౌ టు అప్లై ఎలా చేయాలంటే ఇక్కడ అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే
సరిపోతుంది. మనకి పేజ్ తర్వాత టర్న్ అవుతుంది, అదే విధంగా టర్న్ అవుతుందని చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అప్లికేషన్ బటన్ బిగిన్ అయిన తర్వాత రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. అప్లోడ్ రెలవెంట్ డాక్యుమెంట్స్, ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదే ఆఖరిన యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేసి ప్రివ్యూ చూసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు అప్లై ఆన్లైన్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. అప్లై ఆన్లైన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీరు రిజిస్టర్ అయితే వెంటనే ఈ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ కాకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ లో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, మీ పేరు, కొన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా పేజ్ సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది బడ్డీ ఫర్ స్టడీ అనే వెబ్సైట్ కి లింక్ అయి ఉంటుంది. దానికి అక్కడ ఉండే మెయిన్ పేజ్ లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదే విధంగా ఓపెన్ అయిన తర్వాత అప్లికెంట్ మస్ట్ హ్యావ్ చూడండి పాస్ 10th క్లాస్ అండ్ లోకల్ స్కూల్స్, పాస్ 12th క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్ లో పాస్ అయి ఉండాలి, ఎన్రోల్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అయి ఉండాలి, 10th క్లాసు 12th క్లాసు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివి ఉండాలి. ఇక నోట్ చూడండి, ద ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ మస్ట్ హ్యావ్ మినిమం డ్యూరేషన్ 3 years. ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ 3 years ఉండాలి మినిమమ్. స్టడీ విత్ ఏ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సూయింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్ అండ్ సైన్స్ అండ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్ టు అప్లై. వీళ్ళకి ఈ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ లో ఇది ఉండాలి వీళ్ళకి. అలాగే ఏముంటది, హ్యుమానిటీస్, లిబరల్ ఆర్ట్స్ కానీ సైన్స్ లో కానీ చదువుతూ ఉండాలి. ప్రయారిటీ విల్ ఆల్సో బి గివెన్ టు ద స్టూడెంట్ ఫర్ ఆస్పిరేషనల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక చూడండి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయవలసింది. ఇక్కడ అడుగుతున్నాడు యూ హ్యావ్ లాగ్డ్ ఇన్ సక్సెస్ఫుల్ అన్నారు. నౌ యూ క్యాన్ ప్రొసీడ్ అప్లికేషన్ అన్న ఫర్దర్ ఎడ్యుకేషన్ అవుతున్నారా లేదా. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మీ ఎలిజిబిలిటీ ఏమిటి అనేది అడుగుతుంది. ఆర్ యూ ఏ యంగ్ ఉమెన్ ఫ్రమ్ అండర్ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్స్ రెసిడెన్షియల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలకు చెందిన వారు అవునా కాదా అని అడుగుతుంది. ఎస్ అనాలి. నో అంటే నాట్ ఎలిజిబుల్ అవుతుంది. హ్యావ్ యూ పాస్డ్ 10th ఫ్రమ్ ఏ లోకల్ గవర్నమెంట్ స్కూల్స్ లో పాస్ అయ్యారా లేదా అడుగుతుంది. ఎస్ అని ఇవ్వాలి. నో అని ఇస్తే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. చూడండి, నో అని ఇస్తే నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది చెక్ చేసినప్పుడు. హ్యావ్ యూ పాస్డ్ 12th ఫ్రమ్ ఏ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజెస్, ఇక్కడ కూడా ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ యూ ఎన్రోల్ ఏ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 24-25 అని అడుగుతుంది. ఇది కూడా ఎస్ అని. చెక్ యువర్ ఎలిజిబిలిటీ అన్నది మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా యువర్ ఎలిజిబుల్ టు అప్లై అని వస్తుంది. ఇప్పుడు ఓకే చేయాలి. అయినప్పుడు ఓకే చేసినప్పుడు ఈ విధంగా యూ నీడ్ వెరిఫై యువర్ ఆధార్ డీటెయిల్ టు స్టార్ట్ యువర్ అప్లికేషన్ ఫర్ ఎనీ హెల్ప్ ప్లీజ్ క్లిక్ హియర్. మీ ఆధార్తో వెరిఫై చేసుకోమంటుంది. ట్రై అనదర్ వే అంటే ఈ ఆధార్తో కాకుండా ఇంకో వేగా కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేశారనుకోండి, ఆధార్ని వెరిఫై చేస్తుంది. ట్రై అనదర్ వే, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ట్రై అనదర్ వే అంటే మీ పూర్తి పేరు, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలి, మేల్ ఫీమేల్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, 6 digit పిన్ ఇచ్చి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ కానీ చూసినట్లయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ ఇక్కడ మీ ఆధార్ వెరిఫై అయినప్పుడు మీ పేరు అది కూడా ఆటోగానే పాపులేట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. వాట్సాప్ ఉంటే దానికి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఆటోగానే పాపులేట్ అవుతుంది, వెరిఫై చేయవలసి ఉంటుంది. తర్వాత యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, అదేవిధంగా పర్సనల్ గా డిజేబిలిటీ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. పేరెంటల్ స్టేటస్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఉండే విధంగా మీ పేరెంట్ల యొక్క స్టేటస్ ఏంటి, నెంబర్ ఆఫ్ సిబ్లింగ్స్ ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా రెఫరెన్సెస్, బ్యాంక్ డీటెయిల్స్ వచ్చి మీ బ్యాంక్ యొక్క
నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, తర్వాత ఐఎఫ్ఎస్ఏ కోడ్, బ్యాంక్ బ్రాంచ్ నేము, అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ యొక్క జెరాక్స్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంది. ఇంకా మీ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చిన యాక్సెప్టెన్సీస్ అన్ని కూడా టిక్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ లో మీకు కనిపిస్తున్న అన్ని టిక్ చేసి ప్రివ్యూ చూసి సబ్మిట్ చేసినట్లయితే మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసేవారు. ఈ విధంగా ఆన్లైన్ లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్ సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ కి సంబంధించిన అప్లికేషన్ ఆఫ్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఆన్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలి పూర్తి ప్రాసెస్. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.